హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. ముఫాసా ద లయన్ కింగ్. మహేష్ బాబు గారు ఎప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నారు అని న్యూస్ స్ప్రెడ్ అయిందో అప్పటి నుంచి ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ హైలోకి వెళ్ళిపోయాయి. జస్ట్ వాయిస్ ఓవర్ కోసం హీరో టైటిల్ కార్డ్ కూడా వేశారు. ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోదాం. మూవీ బాగుంది కానీ స్లో నరేషన్ అండ్ ఫ్లాట్ స్క్రీన్ ప్లే కొంచెం డల్నెస్ ఇచ్చింది. ఈవెన్ దో మహేష్ బాబు గారే కాదు, ఇంకా కొంతమంది మెయిన్ యాక్టర్స్ కూడా వాయిస్ ఓవర్స్ ఇచ్చారు. క్యారెక్టర్స్ కి అందరి వాయిస్ ఓవర్స్ బాగా సెట్ అయ్యాయి అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. ముఫాసా అసలు ఎలా రాజు అయ్యాడు అండ్ తన పాస్ట్ స్టోరీ ఏంటి అనేది ఈ మూవీలో చూపించారు. అండ్ అలాగే ప్రెసెంట్ సింబా అండ్ తాకా లైఫ్ స్టోరీని కూడా లింక్ చేసుకుంటూనే మూవీ స్టోరీ పాయింట్ ని డెవలప్ చేసుకున్నారు. విజువల్స్ అండ్ గ్రాఫిక్స్ ఇంప్రెసివ్ గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇంప్రెసివ్ వేలో ఉంది. మెయిన్ గా మహేష్ బాబు గారి వాయిస్ ఓవర్ కోసం అయితే ఫ్యాన్స్ మ్యాడ్ అయిపోయారు. మళ్ళీ రాజమౌళి గారి సినిమా వరకు ఎలాంటి సెలబ్రేషన్స్ ఉండవని ఈ మూవీకి మహేష్ బాబు గారి ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ వేరే లెవెల్లో చేసుకున్నారు. ఇంకా మూవీలో పెద్దగా హై ఇచ్చే మూమెంట్స్ లేవు కానీ ప్రెడిక్టబుల్ వేలో మూవీ సాఫీగా సాగింది. మూవీలో కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా ఉన్నాయి. పిల్లలు ఈ మూవీని బాగా ఎంజాయ్ చేస్తారు. మూవీలో ఫ్రెండ్షిప్, కింగ్డమ్, అడ్వెంచర్, కామెడీ అన్ని ఎలిమెంట్స్ ఎంతో కొంత బాగా వర్కౌట్ అయ్యాయి. సో దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.